ఓం సద్గురు పరబ్రహ్మణే నమః. పంచకోశ బోధలో మూడవది మనోమయ కోశము. ఈ మనోమయ కోశం గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. ఈ మనోమయ కోశము శ్రోత్రము, త్వక్కు, చక్షువు, జిహ్వ, ఘ్రాణము అని ఈ 5 పంచ జ్ఞానేంద్రియాలు అంటారు. జ్ఞానేంద్రియాలని ఎందుకు అన్నారంటే తెలుసుకునేవి కనుక జ్ఞానేంద్రియాలు అంటారు. ఏం తెలుసుకుంటున్నాయి అంటే శ్రోత్రం అంటే ఇవన్నీ సంస్కృతంలో ఉన్నాయి కదా, మరి తెలుగులో తెలియాలంటే శ్రోత్రం అంటే చెవు, త్వక్ అంటే చర్మము, చక్షు అంటే కన్ను, జిహ్వ అంటే నాలుక, ఘ్రాణం అంటే ముక్కు. ఇవి 5 కూడా మనకు జ్ఞానేంద్రియాలు అంటారు. ఇవి శబ్ద, స్పర్శ, రూప, రస, గంధాలనే విషయాల్ని ఇవి తెలుసుకుంటూ ఉంటాయి కనుక వీటిని జ్ఞానేంద్రియాలు అంటారు. వీటికి తోడు మనస్సు కలుస్తుంది. ఈ మనస్సు యొక్క లక్షణం ఏమిటి అంటే చలనం, సంకల్పం, వికల్పం. కాసేపు సంకల్పం, కాసేపు వికల్పమే దాని యొక్క లక్షణం. అది ఒక రకంగా స్థిరంగా ఉండనివ్వదు. మంచి ఆలోచనలు చేయదు. ఆలోచన అనేది మనస్సుకి లేదు. దానికి ఇష్టం వచ్చినట్లుగా సంకల్ప వికల్పాలు చేస్తూ ఉంటుంది. అటువంటి మనస్సు విషయాలను తెలుసుకునేటువంటి జ్ఞానేంద్రియాలు కలిసి మనోమయ కోశము అన్నారు. మనోమయ కోశం అంటే మనస్సు ప్రధానంగా గుర్తుపెట్టుకుని తర్వాత విషయాలను తెలుసుకునేటువంటి జ్ఞానేంద్రియాలు కలిసినాయి మనస్సుకి. ఈ 5 మనస్సు 6 కలిపి మనోమయ కోశము అని బండ గుర్తుగా పెట్టుకుందాం. దీని లక్షణాలు ఏంటంటే మరేముంది, మనస్సుకి సంకల్ప వికల్పాలు ఎప్పుడైతే ఉన్నాయో అప్పుడే శోకము, మోహము. ఆ సంకల్పాలకి మరి ఫలితాలు ఉంటాయి కదా. మరి మంచిదైతే మరి మంచి ఫలితం, చెడైతే చెడు ఫలితం ఉంటుంది. వాటి ఫలితాలే శోకము, మోహము. మరి సంకల్పం, వికల్పం ధర్మంగా ఉన్నది మనోమయ కోశం. అంటే మనోమయ కోశ ధర్మాలు ఏమిటి అంటే శోకము, మోహము, సంకల్పము, వికల్పము మనోమయ కోశ ధర్మాలుగా చెప్పాలి. ఇప్పుడు పదార్థం ఏంటంటే మనోమయ కోశానికి పదార్థం అంటే మూలం, జ్ఞానేంద్రియాలు, మనస్సు అని గట్టిగా గుర్తుంచుకుని దానికి ధర్మాలు ఏంటంటే శోకము, మోహము, సంకల్పము, వికల్పము అని గుర్తుపెట్టుకోవాలి ధర్మాలు. ఇప్పుడు ఈ మనోమయ కోశ ధర్మాలు ఏమిటి అంటే శోకము, మోహం అని చెప్పారు కదా. ఆ శోకము, మోహాన్ని తీసుకొచ్చి తానైన ఆత్మయందు పెడుతున్నారు. మరి తన ధర్మాలైన సచ్చిదానందాలనేమో తీసుకొచ్చి మనోమయ కోశంలో ఆపాదిస్తున్నారు. ఇలా ఆపాదించటం వల్ల ఆత్మ మనోమయ కోశంతో అధ్యాస కలిగింది అంటారు. అంటే నాకు శోకం కలిగింది, నాకు మోహం కలిగింది, నాకు సంకల్పం కలిగింది, నేను సంకల్పం విరమించుకోవటం వికల్పం విరమించుకున్నాను అని చెప్తూ ఉంటాం. అంటే నాకు శోకము అంటే నేనెవరు, అసలు అక్కడే పెద్ద తప్పటడుగు పడుతోంది. నేను అనేది సచ్చిదానంద స్వరూపుణ్ణి. ఆ సచ్చిదానంద స్వరూపుడికి ఈ సంకల్ప వికల్పాలు, శోకమోహాలు లేని ఆ సచ్చిదానంద స్వరూపుడికి అంటగడుతున్నాం. అవి దేని మరి మనస్సు, మనోమయ కోశ ధర్మాలు. అవి ఆ మనోమయ కోశ ధర్మాలు తీసుకెళ్ళి ఏమీ లేని ఆత్మకు అంటగడుతూ ఉన్నారు. అట్లా అంటకడటం వల్లనే అధ్యాస అన్నారు. అంటే మనోమయ కోశానికి ఆత్మకు అధ్యాస, అన్యోన్యాధ్యాస అంటారు. మరి మనోమయ కోశమే
ఏదో శాశ్వతంగా భావిస్తూ ఉంటాడు. అంటే ఆత్మ లక్షణాల్ని మనోమయ కోశానికి ఆపాదిస్తూ ఉంటాడు. అదే అధ్యాస మనోమయ కోశంతో ఆత్మకు ఆ విధంగా అధ్యాస కలిగింది. ఈ శోకమోహాలు, సంకల్ప వికల్పాలు ఎవరి ధర్మాలు, దేని ధర్మాలు అంటే మనోమయ కోశ ధర్మాలు అని మనం తెలుసుకున్నప్పుడు విచారణ ద్వారా, మరి విచారణ చేస్తేనే ఇలాంటివి తెలుస్తాయి. లేకపోతే అసలు ఏమీ మనకు ఇట్లా చెయ్యాలి అని కూడా తెలియదు. ఉన్నవనే కాదు, విచారణ చెయ్యాలి, ఇట్లా మనలో లోటు ఉంది, అజ్ఞానంతో ఉన్నాము అనేది కూడా తెలియని పరిస్థితిలో ఉన్నప్పుడు ఏమీ చెయ్యలేము. కొంచెం అసలు ఏమిటి అన్న ప్రశ్న మన మనసులో ఎప్పుడైతే వచ్చిందో అప్పుడు సత్యమేమిటి, అసత్యమేమిటి, మరి సత్యాన్ని ఏమి కప్పుతున్నాయి అంటే ఈ 5 కోశాలు కప్పుతున్నాయి అని తెలుసుకుంటాం. మరి ఈ కోశాల ధర్మాలు ఏమిటి, వాటిని తీసుకొచ్చి సత్యమైన ఆత్మకు ఎలా అంటగడుతున్నాము అనే విషయాన్ని తెలుసుకున్నప్పుడు నేను సచ్చిదానంద స్వరూపుణ్ణి అని ఎప్పుడైతే తెలుసుకుంటాడో అప్పుడు మనోమయ కోశ వ్యతిరేక్తత వచ్చింది అని అర్థం. అంటే దాన్ని అవతలకి పెట్టి సచ్చిదానంద స్వరూపుణ్ణైన నాకు ఈ మనోమయ కోశ ధర్మాలే కానీ అవి నా ధర్మాలు కాదు అని ఎప్పుడైతే దృఢంగా రూఢిగా తెలుసుకున్నాడో విచారణ ద్వారా అప్పుడు ఆ మనోమయ కోశ వ్యతిరేక్తత అంటారు, వచ్చినట్టు అనమాట. ఇప్పుడు జడమైన స్థూల శరీరం ద్వారా అన్ని పనులు చేస్తున్నాయి, తెలుసుకుంటున్నాయి అని 2 విధాలుగా, అంటే తెలుసుకోవటం, చెయ్యటం వ్యవహారాలు జరుగుతున్నాయి కదా. ఇవన్నీ ఏంటంటే నేనే చేస్తున్నాను అంటాడు. మళ్ళీ ఆ నేననేది యథార్థమైన నేనుగా భావించకుండా ఆ నేనుని తీసుకొచ్చి అశాశ్వతమైన దేహభ్రాంతితో దేహమే నేననేటువంటి భావనతో అజ్ఞాని ప్రవర్తిస్తూ ఉంటాడు. ఈ చెయ్యటము, తెలుసుకోవటము, చెయ్యటం అనేదేమో క్రియాశక్తి, తెలుసుకోవటమేమో జ్ఞానశక్తి అని తెలుసుకోవాలి మనం. అంటే చేసేది క్రియాశక్తి, తెలుసుకునేది జ్ఞానశక్తి. దాంట్లో క్రియాశక్తి ఏమో ప్రాణమయ కోశ సంబంధం అని తెలుసుకోవాలి. మరి ఎందుకంటే అది కూడా మనకి కనపడేదే కానీ ఆత్మ కాదు అని నిరూపించారు కదా. ఆత్మ నేను, ప్రాణమయ కోశం నేను కాదు అని తెలుసుకున్నారు కదా. అందుకని అది కనపడేదే కానీ చూసేది కాదు అని మనకి నిరూపించారు. జ్ఞానశక్తి బహిర్ముఖము, అంతర్ముఖం అని 2 రకాలుగా ఉంది. అంటే బాహ్యమైన విషయాలు తెలుసుకోవటము జ్ఞానశక్తి, మరి అంతర్ముఖమై ఆత్మను తెలుసుకోవటము మరి జ్ఞానశక్తి. కానీ ఇది 2 విధాలుగా ఉన్నది జ్ఞానశక్తి. ఈ బహిర్ముఖమైన జ్ఞానము అంత విషయాలను తెలుసుకోవటం, విషయానందాల మీద భ్రాంతి పడటం, మరి ఈ వీటి మీదే మనస్సు పెట్టి ఇప్పుడు భవిష్యత్ అంతా వీటి మీదే ఉన్నదని చదువులని, ఉద్యోగాలని, సంసారాలు, సాకటాలు ఇవన్నీ కూడా బాహ్యమైన జ్ఞానం. దీనివల్ల జీవితం గడుస్తుంది అని భావన. జీవితం గడుస్తుంది కానీ మరి మళ్ళీ ఈ ఈ క్రియాశక్తి, అంటే క్రియాశక్తి వల్ల చేసేటువంటి పనుల వల్ల మరి దానివల్ల పుణ్యపాపాలు ఎన్నో వస్తాయి. మరి ఆ పుణ్యపాపాలు అనుభవించటానికి ఎన్నో జన్మలు ఎత్తుతూ ఉంటాడు. ఎక్కడికి ఎన్ని జన్మలు ఎత్తినా చాలదు, మళ్ళీ చేస్తూ ఉంటాడు గనక అక్కడ ఉన్నది సంచితమైతే
ఇప్పుడు చేసేది ఆగామైతే అనుభవించేది ప్రారంధం అని మనం తెలుసుకున్నాం. ఆ సంచితం గుట్టలు గుట్టలు ఉంటుంది. అది సాధ్యమయ్యేది కాదు, అనుభవించటానికి కూడా సాధ్యమయ్యేది కాదు. ఒక జన్మలో చేసింది అనేక జన్మలు అనుభవించాల్సి వస్తుంది. మరి అట్లాంటిది అనేక జన్మల కర్మ సంచితం అక్కడ ఉన్నది అంటే ఎన్ని జన్మలు ఎత్తినా చాలదు, మళ్ళీ గుట్టలు పెరుగుతూ ఉంటాయి. అక్కడ తీసుకొచ్చేది అనుభవించడానికి తెచ్చుకునేది కొంచెమే, అక్కడ పెరిగేది అంటే మళ్ళీ ఇప్పుడు మనం చేస్తున్నాం కదా, చేసినటువంటి పుణ్య పాప కర్మ ఫలాలు అన్నీ కూడా అక్కడ పెరుగుతూ ఉంటాయి. మరి అవి ఆ గుట్టలు పోవాలి అంటే జ్ఞానము కలగాలి. అదే అంతర్ముఖ జ్ఞానశక్తి. అంటే అంతర్ముఖమై మరి బాహ్య విషయాల యందు నుంచి ఆ అంతర్ముఖమై ఆత్మ యందు దృష్టి పెట్టి, ఆత్మ ఎటువంటిది, నేను ఎటువంటి వాడిని, నేను ఎక్కడి నుంచి వచ్చాను, నేను ఎక్కడికి వెళ్ళాలి, నేనేమిటి అసలు అనే విషయం ఆలోచనకు వచ్చినప్పుడు అంతర్ముఖమై విచారణ చేసి తెలుసుకున్నప్పుడు అది అంతర్ముఖమైనటువంటి జ్ఞానశక్తి. ఎప్పుడైతే తెలుసుకున్నాడో అప్పుడు మసులుకోవాలి కదా. కృష్ణ పరమాత్మ ఏం చెప్పాడు? నిష్కామంగా కర్మ చెయ్యి, నీకు పుణ్యం పాపం అంటదు, నీకు జన్మ రాహిత్యం అవుతుంది, నీకు ఏది కావాలో అది ఎప్పుడూ నువ్వు నన్నే స్మరిస్తూ నిష్కామంగా కర్మ చెయ్యి. ఈ రెండే సూత్రాలు ఆయన చెప్పింది భగవద్గీతలో 18 అధ్యాయాల రూపంలో చెప్పాడు ఆయన పరమాత్మ. ఎందుకంటే అర్జునుడిని అక్కడ పెట్టుకొని చెప్పాడే కానీ అర్జునుడికి తరపున మనమందరము అజ్ఞానంలో వెనకాల ఉన్నామని మన కోసమే ఆయన చెప్పింది. అటువంటి జ్ఞానము తెలుసుకున్నప్పుడు ఎలా మసులుకోవాలో ఆయన చెప్పాడు. చెప్పిన దాన్ని మనం మరి మసులుకోవాలి, మసులుకుంటేనే దాని ఫలితాన్ని అనుభవించగలుగుతాం. జన్మ రాహిత్యం కూడా చెయ్యగలుగుతాడు పరమాత్మ. బాహ్య విషయాల్లో మరి ఏంటి ఉండేది? ఇష్టము అయిష్టము, లాభము నష్టము, ఇవి తప్పితే ఇంకా ఏముండదు. అంటే లాభ నష్టాలు బేరీజు వేసుకోవటం, ఇష్టాయిష్టాలని బట్టి పనులు చేయటం, వాటి కర్మల్ని అనుభవించటం, అదే క్రియాశక్తి. ఆ క్రియాశక్తి మరి ఆ చేసేది క్రియాశక్తి అయితే మరి బాహ్యమైనటువంటి విషయముల యందు బాహ్య జ్ఞానము కలిగి తెలియజేసేది బాహ్య జ్ఞానశక్తి. అట్లా మరి దీనికి ఎన్ని పనులు చేస్తుంటే అనుభవించేది ఎవరు అంటే ఎవరు చేసుకున్నది వాళ్ళకే ఉంటుంది. ఒకళ్ళకి పొరపాటును కూడా రాదు. అటువంటి మరి భోక్త అంటారు. కర్త భోక్త అంటే చేసిన వాడే అనుభవిస్తాడు కనుక మరి అది భోక్తగా బంధిస్తుంది. ఇదే మనోమయ కోశ లక్షణం. లాభ నష్టాలని మరి కల్పించి దానికి అనుగుణంగా పనులను చేయించి దాని ఫలితంగా భోక్తగా అనుభవింపజేస్తుంది కనుక ఇదే మనోమయ కోశము అని చెప్పారు. ఇంతవరకు ఇది తెలుసుకున్నాం. తర్వాత రేపు మిగతాది తెలుసుకుందాం. మంగళం గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం. ఓ